హాయ్, వెల్కమ్ టు సునీతాస్ కిచెన్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను టేస్టీ కర్రీ మిల్ మేకర్ అండ్ పొటాటో గ్రేవీ కర్రీ ఎలా చేసుకుంటారో మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద కళాయి వేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్లో ఒక అర స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిట్పట్లాడాక ఒక మూడు ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. చక్కగా ఆనియన్ కట్ చేసుకుని అందులో ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ ఆనియన్ పచ్చిమిర్చి అయితే చక్కగా వేగనీయాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనకు తెలిసిందే కదండి, ఆనియన్ వేగాలి. ఇందులో ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న వల్ల మనకి ఆనియన్ చాలా త్వరగా వేగుతుంది, అందుకు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనీయాలి. మనం ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనీయాలి. వీడియో అక్కడ స్కిప్ చేయకండి, చూడండి, కంప్లీట్గా వీడియో చూడండి. దాంతోపాటు ఈ ఆనియన్తో పాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్తో పాటు కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఈ ఆనియన్తో పాటు కరివేపాకు కూడా చక్కగా వేయించుకోవాలి. వేగుతుందండి, మొత్తం చక్కగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి చక్కగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇదిగోనంటే చక్కగా వేగుతుంది. ఇప్పుడు నేను అలాగే ఒక 2 టమాటా కట్ చేసుకున్నాను. చక్కగా గుండగా 2 టమాటా కట్ చేసుకున్నాను. టమాటా వేసుకున్నాను. టమాటా కూడా దీంతో పాటు చక్కగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఆనియన్, ఈ టమాటా కూడా చక్కగా ఆయిల్ సెపరేట్ అయిన వరకు వేయించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ సెపరేట్ అయిపోయింది, చక్కగా వేయించుకున్నాం. ఇప్పుడేమో నేను ఒక కప్పుతో మిల్ మేకర్ తీసుకున్నానండి. మిల్ మేకర్ ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లో వేసుకొని వాటర్ తీసుకొని ఈ మిల్ మేకర్ మనం ఇలా వేసుకోవాలి. ఈ కప్పుతో మిల్ మేకర్ తీసుకున్నానండి. ఇప్పుడైతే ఈ టమాటాలో మనం వేసుకున్నాం. ఇవి కూడా చక్కగా కాసేపు వేగనీయాలి. చక్కగా కలుపుకొని మొత్తం కలిసే వరకు కలుపుకొని ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి. చాలా టేస్టీగా వస్తుందండి గ్రేవీ కర్రీ, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగనీయాలి ఇలాగా. ఇప్పుడు అదే కప్తో మిల్ మేకర్ తీసుకున్నాను. అదే కప్తో నేను పొటాటో తీసుకున్నాను. ఇవి కూడా బాయిల్ చేసుకున్నానండి. హాఫ్ బాయిల్డ్ అయిపోయాయి ఈ పొటాటో. ఇప్పుడు ఇందులో ఇవి కూడా యాడ్ చేసుకొని ఈ మిల్ మేకర్, ఈ పొటాటో కూడా చక్కగా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. మంచి టేస్ట్ వచ్చిందండి. కర్రీ అయితే చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది కర్రీ. టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకున్నాను. మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం పొడి వేసుకున్నాను. చక్కగా కారం పొడి వేసుకున్నాక ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను. గరం మసాలా పొడి, ఈ కారం, ఈ సాల్ట్ మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఇలాగా అన్నీ చక్కగా కలుపుకొని మొత్తం కలిసే వరకు ఇలా వేయించుకోవాలి. ఇవైతే ఎగుతున్నాయండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోండి. మీరు వాటర్ సరిపోయినంత వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పొటాటో కూడా ఆల్రెడీ బాయిల్డ్ వేసుకున్నాను కాబట్టి మీకు తిక్కుగా కావాలంటే తిక్కుగా, లేదు ఇంకా కొంచెం పలుచగా కావాలన్నా వాటర్ చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఇదిగోండి ఇలా వేసుకున్నాను వాటర్. ఇలా కర్రీ కూడా చక్కగా దగ్గర అయింది. గ్రేవీ కర్రీ అండి ఇది. పొటాటో మిల్ మేకర్ గ్రేవీ కర్రీ చాలా చక్కగా అయితే వచ్చింది. ఇదిగోండి, ఇదైతే మనకి చక్కగా చపాతీ, పులిహోర, రైస్లో తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మనకి ఆ కాంబినేషన్ అయితే బాగుంటుంది. చపాతీలో అయినా, పులిహోర అయినా
రైస్కైనా. ఇది కూడా నేనైతే ఇలా ఇలా ఇంత థిక్గా ఉంచుకున్నానండి, మరీ పలుచగా కాకుండా. చూడండి, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ట్రై అయితే చేయండి. థ్యాంక్ యూ.